గ్రామీణ భారతంలో కొత్త ఉపాధి విప్లవమా లేక పేరు మాత్రమే మారిందా? నమస్కారం. గ్రామాల్లో పనిచేసే కోట్లాది మంది కూలీలు, చిన్న రైతులు, భూమి లేని వ్యవసాయ కార్మికులు ఇప్పుడు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. ఉపాధి హామీ పథకం పోయిందా? నరేగా ఇక ఉండదా? జీరాంజీ అంటే ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ఈ వీడియో. ఈ పథకం కేవలం పేరు మార్పు కాదు అని కేంద్రం చెబుతోంది. మరోవైపు కొంతమంది నిపుణులు మాత్రం ఇందులోని కొన్ని పెద్ద మార్పులు ఉన్నాయి అంటున్నారు. అసలు నిజం ఏమిటి? ఈ వీడియోలో ఒక్కొక్క అంశాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ముందుగా ఎంజీ నరేగా అంటే ఏమిటి? 2005లో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కుటుంబాలకు సంవత్సరానికి 100 రోజుల ఉపాధి హామీ ఇచ్చింది. పని అడిగితే ప్రభుత్వం పని కల్పించాలి. పని ఇవ్వలేకపోతే కొన్ని పరిస్థితుల్లో నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉండేది. ఈ పథకం వల్ల చెరువులు, గ్రామ రహదారులు, కాలువలు, మొక్కల పెంపకం, నీటి సంరక్షణ వంటి లక్షలాది పనులు జరిగాయి. దాదాపు 2 దశాబ్దాల పాటు భారతదేశంలో అతి పెద్ద గ్రామీణ ఉపాధి పథకం కొనసాగింది. ఇప్పుడు ఎందుకు కొత్త పథకం? కేంద్ర ప్రభుత్వం చెప్పిన కారణం ఏమిటంటే, గత 20 సంవత్సరాల్లో గ్రామాల పరిస్థితులు మారాయి. డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. పారదర్శకత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. వాతావరణ మార్పుల వల్ల గ్రామాల్లో కొత్త రకాల మౌలిక సదుపాయాలు అవసరమయ్యాయి. అందుకే వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అనే కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. దీనినే సంక్షిప్తంగా విబిజీ రామ్జీ అంటున్నారు. తిరుపతి నుంచే ఎందుకు ప్రారంభించారు? ఇది చాలా ఆసక్తికరమైన విషయం. దేశవ్యాప్తంగా ఈ కొత్త పథకాన్ని ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామం నుంచి ప్రారంభించారు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, 2006లో ఎంజీ నరేగా ప్రారంభమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రారంభమైంది. అంటే పాత ఉపాధి హామీ పథకం ప్రారంభమైన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. కొత్త పథకం ప్రారంభమైన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశే. ఇప్పుడు ప్రధాన మార్పులు చూద్దాం. మార్పు నెంబర్ 1, 100 రోజుల స్థానంలో 125 రోజులు. ఇది ఈ పథకంలో అతిపెద్ద మార్పు. ఇప్పటి వరకు ప్రతి అర్హత కలిగిన గ్రామీణ కుటుంబానికి 100 రోజుల ఉపాధి హామీ ఉండేది. ఇప్పుడు 125 రోజులకు పెంచారు. అంటే అదనంగా 25 రోజుల పని. గ్రామీణ కుటుంబాలకు ఇది అదనపు ఆదాయం వచ్చే అవకాశం. మార్పు నెంబర్ 2, కూలీ రేట్లు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం సగటున 10% వరకు కూలీ రేట్లు పెంచినట్లు ప్రకటించింది. కానీ రాష్ట్రాల్లో రోజువారీ వేతనం 300 లేదా అంతకంటే ఎక్కువగా నిర్ణయించబడింది. అయితే తుది కూలీ రేటు రాష్ట్రాన్ని బట్టి మారవచ్చు. మార్పు నెంబర్ 3, ఈ కేవైసీ తప్పనిసరి. ఇప్పటి వరకు ఉన్న జాబ్ కార్డులు వెంటనే రద్దు కావు, కానీ వాటిని ఈ కేవైసీ ద్వారా ధృవీకరించాలి. ఆధార్ అనుసంధానం చేయాలి. డిజిటల్ రికార్డులు నవీకరించాలి. దీంతో నకిలీ పేర్లు తగ్గుతాయని ప్రభుత్వం చెబుతోంది. మార్పు నెంబర్ 4, డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలలో. కూలీల వేతనం నేరుగా బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాలో జమ అవుతుంది. డెబిట్ విధానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. దీంతో మధ్యవర్తుల జోక్యం తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది. మార్పు నెంబర్ 5, గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం. ఈ పథకం కేవలం ఉపాధి ఇవ్వడం మాత్రమే కాదు,
గ్రామాల్లో శాశ్వత ఆస్తులు సృష్టించడంపైన దృష్టి పెడుతోంది. ఉదాహరణకు చెరువులు, ఫార్మ్ పాండ్లు, వర్షపు నీటి సంరక్షణ, గ్రామ రహదారులు, సాగునీటి పనులు, మొక్కల పెంపకం, పశువుల మేత, భూముల అభివృద్ధి. ఇటువంటి పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఎవరు అర్హులు? ఈ పథకం ప్రధానంగా గ్రామీణ కుటుంబాల కోసం, అంటే వ్యవసాయ కూలీలు, భూమి లేని కార్మికులు, చిన్న రైతులు, మహిళా కార్మికులు, గ్రామీణ పేద కుటుంబాలు. అర్హతలు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అమలవుతాయి. కొత్త నిధుల విధానం. ఇక్కడే ఒక ముఖ్యమైన మార్పు ఉంది. ఎంజీ నరేగాలో వేతన భారం ఎక్కువగా కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ కొత్త పథకంలో అనేక రాష్ట్రాలకు 60:40 నిష్పత్తిలో కేంద్రం, రాష్ట్రం కలిసి నిధులు భరించే విధానం తీసుకొచ్చారు. ఈశాన్య రాష్ట్రాలు, హిమాలయ రాష్ట్రాలకు మాత్రం ప్రత్యేక నిష్పత్తులు వర్తిస్తాయి. ఇదే అంశంపై కొన్ని రాష్ట్రాలు ఆర్థిక భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజలకు ఉపయోగాలు. ప్రభుత్వం చెబుతున్న ప్రయోజనాలు: 25 రోజుల అదనపు ఉపాధి, ఎక్కువ ఆదాయం, మెరుగైన గ్రామీణ మౌలిక సదుపాయాలు, పారదర్శక చెల్లింపులు, అవినీతి తగ్గే అవకాశం, నీటి సంరక్షణ, వ్యవసాయానికి ఉపయోగపడే శాశ్వత పనులు, గ్రామాల్లో ఉపాధి పెరగడం వల్ల వలసలు తగ్గే అవకాశం. ప్రజల్లో ఉన్న సందేహాలు. అయితే కొన్ని ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. రాష్ట్రాలు తమ వాటా నిధులు సమయానికి ఇవ్వగలవా? అవసరమైనప్పుడు నిజంగానే 125 రోజుల పని అందుతుందా? డిజిటల్ విధానం వల్ల సాంకేతిక సమస్యలు వస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం రాబోయే నెలల్లో అమలు ద్వారా తెలుస్తుంది. ఈ పథకాన్ని 2 కోణాల్లో చూడాలి. ఒకవైపు 125 రోజుల ఉపాధి, ఎక్కువ వేతనం, డిజిటల్ పారదర్శకత, గ్రామాభివృద్ధి, ఇవి సానుకూల అంశాలు. మరోవైపు రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం, నిధుల విడుదల, అమలు విధానం, ఇవే ఈ పథకం విజయాన్ని నిర్ణయిస్తాయి. చట్టం ఎంత గొప్పగా ఉన్నా గ్రామస్థాయిలో సక్రమంగా అమలు కాకపోతే ప్రజలకు ప్రయోజనం ఉండదు. మొత్తానికి వికసిత్ భారత్ జీరామ్జీ గ్రామీణ ఉపాధి వ్యవస్థలో ఒక పెద్ద మార్పు. ఇది కేవలం పేరు మార్పేనా, లేక నిజంగా గ్రామీణ భారతాన్ని మార్చే సంస్కరణ? అది రాబోయే నెలల్లో అమలును బట్టి తెలుస్తుంది. మీ గ్రామంలో ఇప్పటికే ఈ పథకం కింద పనులు ప్రారంభమయ్యాయా? మీకు జాబ్ కార్డు ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.